ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ నెల 6న మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. వార్డుల విభజన, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. చివరగా సర్పంచ్ ఎన్నికలు జరిపిస్తారని తెలుస్తోంది. నవంబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, వివేక్ పరిశీలించారు. ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ పేరుతో దోపిడీ చేసిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాము చిత్తశుద్దితో పనిచేస్తున్నామని, ఉన్న నిధులతో కృష్ణా, గోదావరి నీళ్లను రైతులకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రానికి నీటి వాటా కేటాయింపులో న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగు, మంచినీరు అందిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ సందర్భంగా గోదావరి నదికి పూజలు చేశారు. తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రవాహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు ఉత్తమ్. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్నారం, సుద్దిల్ల బ్యారేజీలు సరిగా నిర్మించకపోవడం వల్లే కూలిపోయాయన్నారు. వాటిలో నీటిని స్టోరేజ్ చేసే పరిస్థితి లేదని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ, ఎన్డీఎస్ఏ నిపుణులు చెప్పారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. బొగతా జలపాతాన్ని సందర్శించారు మంత్రి సీతక్క. అయితే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమతి ఉన్న ప్రాంతాలను సందర్శించాలని సూచించారు మంత్రి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొగతా జలపాతాన్ని సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా జలపాతం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పర్యాటకుల భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులతో మాట్లాడారు. వర్షాకాలంలో జలపాతాలు, వాగులు, సెలయేళ్ల వద్ద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందన్నారు. అందువల్ల పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వచ్చే సందర్శకులు తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలన్నారు. అధికారులు అనుమతించిన భద్రతా పరంగా సురక్షితమైన ప్రాంతాల్లో మాత్రమే పర్యాటకులు సందర్శించాలని మంత్రి సూచించారు. అడవుల్లోని అనుమతి లేని ఇతర జలపాతాలు, వాగులు, సెలయేళ్ల వద్దకు వెళ్లి ప్రమాదాల్లో చిక్కుకోవద్దన్నారు సీతక్క. విద్వేష ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెలెక్ట్ కమిటీ సమావేశమైంది. బిల్లులోని నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలపై సెలెక్ట్ కమిటీ ప్రాథమికంగా చర్చించింది. త్వరలోనే మరోసారి సమావేశమవుతానని, అందరి సూచనలు తీసుకుని అసెంబ్లీకి నివేదిక ఇస్తామంటున్నారు సెలెక్ట్ కమిటీ సభ్యులు. బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదిక అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ టీజీపీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో మెగా రుణమేళా జరిగింది. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు చెందిన రైతులకు 20 ట్రాక్టర్లు, 4 హార్వెస్టర్లు, 2 జేసీబీలు, 50 పశువుల యూనిట్లు పంపిణీ చేసింది టీజీపీ. మహిళా సంఘాలకు ఏఐఎఫ్ పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లు అందజేశారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడంలో, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో, కూలీల కొరతను అధిగమించడంలో భాగంగా ఈ వాహనాలు, యంత్రాల పంపిణీ జరిగింది. ఈ నెల 4 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది. ఆగస్టు 4 నుంచి ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. 17 వరకు జరిగే తొలి రౌండ్లో ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల కౌన్సిలింగ్ జరుగుతుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది. ఆగస్టు 23న వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇక రాష్ట్రాల కోటా మొదటి రౌండ్ కౌన్సిలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు జరుగుతుంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు రెండో రౌండ్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు రాష్ట్రాల కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల అకాడమిక్ సెషన్ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైంది. అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా డైవర్షన్లు ఏర్పాటు చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
3 రోజుల పాటు అంటే ఎల్లుండి వరకు అమ్మవారి బోనాల జాతర జరగనుంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని క్యూలైన్లో బారులు తీరారు. తెల్లవారు 3 గంటలకు ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మహంకాళి అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు మంత్రి పొన్నం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. వరద ప్రవాహం పెరగడంతో బ్యారేజ్ నుంచి 13,60,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు వారిని అప్రమత్తం చేశారు అధికారులు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 55.30 అడుగులకు చేరగా చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం 34.40 అడుగులకు చేరింది. గోదావరి వరద ఉధృతి రివర్ ఫ్రంట్ వద్ద రక్షణ గట్టు దెబ్బతింది. 22 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న రక్షణ గట్టు కోతకు గురి కావడంతో కొంత భాగం కొట్టుకుపోయింది. కోతకు గురైన ప్రాంతాన్ని ఇసుక బస్తాలతో మూసివేస్తూ అత్యవసర రక్షణ చర్యలను చేపట్టారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో వరద పరిస్థితిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి, శబరి నదుల వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వానాకాలం ప్రారంభమై 2 నెలలైనా వర్షాలు కురవకపోవడంతో వరుణ దేవుడికి పూజలు చేస్తున్నారు జనం. చిత్తూరు జిల్లా కుప్పం మండలం అడవి బూదుగూరులో వానదేవర పూజలు చేశారు. అయితే పూజలు చేస్తుండగానే ఈదురుగాలితో కూడిన భారీ వర్షం పడింది. దీంతో వర్ణుడు కర్ణించాడంటూ సంబరాలు చేసుకున్నారు గ్రామస్తులు. సాధారణంగా జూన్ నెలలో 173 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ కేవలం 50 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. దీంతో వర్ణుడి కరుణ కోసం పూజలు చేస్తున్నారు జనం. సమిష్టి కృషితో అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నం జరిగింది. 14 కిలోమీటర్ల పొడవైన జాతీయ పతాక ఆవిష్కరణకు అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం వేదికైంది. భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికా, బ్రిటన్, బెల్జియం, మలేషియా, సింగపూర్, దుబాయ్ తదితర ప్రాంతాల నుంచి చేతితో అల్లిన జాతీయ పతాకాలను వందలాది మంది పంపారు. వీటితో లార్జెస్ట్ క్రోచెట్ బంటింగ్ కార్యక్రమం నిర్వహించారు. 40,000కు పైగా జాతీయ పతాకాలను ఒక క్రమ పద్ధతితో స్టేడియంలో వేలాడదీశారు. గతంలో ఉన్న 11.78 కిలోమీటర్ల పొడవైన జాతీయ పతాకం తీర్చిదిద్దారు. ఆ రికార్డును అధిగమిస్తూ 14 కిలోమీటర్ల పొడవైన భారత జాతీయ పతాకాన్ని తయారు చేసేందుకు నిర్వాహకులు కృషి చేశారు. ఉదయం 6 గంటలకు ప్రారంభించి దాదాపు 12 గంటల పాటు సమయం శ్రమించి జెండాను ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వేదికగా ఆక్వా రైతులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. వేలాది మంది రైతులతో రాజధాని అమరావతికి పాదయాత్ర చేపడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సిండికేట్ దోపిడీని, రైతులు ఎదుర్కొంటున్న మోసాన్ని మంత్రి అచ్చెన్నాయుడు, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. ఈ నెల 5 నుంచి 7వ తారీఖు వరకు మంది ఆక్వా రైతులతో అమరావతికి భారీ పాదయాత్ర చేపడతామని హెచ్చరిస్తున్నారు ఆక్వా రైతులు. జేఎన్టీయూ హైదరాబాద్ వర్సిటీ సిబ్బందితో సమావేశంలో కన్నీరు పెట్టారు వీసీ కిషన్ కుమార్ రెడ్డి. మాజీ రిజిస్ట్రార్ను తిరిగి నియమించాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఎక్కువైందంటూ భావోద్వేగానికి గురయ్యారు. జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ను మార్చాలని ఒత్తిడి వస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. రిజిస్ట్రార్ నియామకం, మార్పుపై పూర్తి అధికారం వైస్ ఛాన్సలర్కే ఉంటుందని కిషన్ కుమార్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంఘాలలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. ముందుగా వైసీపీ వర్గీయులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. వైసీపీకి చెందిన గిరితో పాటు ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములపై టీడీపీ నేతలు దాడి చేశారు. అయితే విషయం వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షకి తెలియడంతో బాధితులను పరామర్శించారు. తర్వాత చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే విరూపాక్షి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 7 విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అయితే ఆశ్రమ పాఠశాల సిబ్బంది పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. విషయం తెలిసిన వెంటనే హాస్టల్కు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన పిల్లలను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందించారు.
ఖమ్మం జిల్లాలో నకిలీ 500 రూపాయల నోట్లు కలకలం రేపాయి. నకిలీ నోట్లను అసలైనవిగా చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 7 నిందితులను అరెస్టు చేశారు. వాళ్ల నుంచి 59 నకిలీ 500 రూపాయల నోట్లు, 7 మొబైల్ ఫోన్లు, 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు గతంలో కూడా నకిలీ కరెన్సీ కేసు అరెస్ట్ అయ్యారు. బాల కార్మికుల నిర్మూలనలో తెలంగాణ ముందంజలో నిలిచింది. ఆపరేషన్ ముస్కాన్తో 6,307 మంది చిన్నారులను రక్షించారు పోలీసులు. జులైలో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 124 పోలీసు బృందాలు పాల్గొన్నాయి. హోటళ్లు, డాబాలు, నిర్మాణ ప్రదేశాలు, ఇటుక బట్టీలు, వర్క్షాపుల్లో తనిఖీలు చేసి 5,892 మంది బాలలు, 415 మంది బాలికలను రక్షించారు. ఇందులో తెలంగాణకు చెందిన చిన్నారులు 3,447 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్కు చెందిన చిన్నారులు 2,860 మంది చిన్నారులను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయోధ్యలోని రాజర్షి దశరథ్ మెడికల్ కాలేజ్లో బాంబు తయారీ సూచనలు ఉన్నట్లు అనుమానిస్తున్న డాక్యుమెంట్ కలకలం రేపింది. ఎక్స్రే రూమ్లో అందుకు సంబంధించిన పత్రం లభ్యమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది మెడికల్ కాలేజీ యాజమాన్యం. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో మరో 2 విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్లో పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పదార్థాల జాబితా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మెడికల్ కాలేజ్ వద్ద భద్రతా కట్టుదిట్టం చేశారు పోలీసులు. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ ను బెంగాల్ సీఎం సువేందు అధికారి ఘనంగా సత్కరించారు. 19 ఏళ్ల తర్వాత కోల్కతా వచ్చిన తస్లిమా రవీంద్ర సదన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, తస్లిమాకు పూర్తి భద్రత కల్పిస్తామని సువేందు హామీ ఇచ్చారు. తస్లిమా ఎప్పుడైనా బెంగాల్కు రావచ్చన్నారు. సీజేపీ నిరసనలో ప్రధాని మోడీ గురించి దుర్భాషలాడిన రుచికా సింగ్ క్షమాపణలు కోరింది. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. తాను 15 ఏళ్ల అమ్మాయినని, స్నేహితులతో కలిసి నిరసనలు జరుగుతున్న చోటికి వెళ్లారని తెలిపింది. అందరూ మోడీని తిట్టడం చూశారని వీడియోలో తెలిపింది. ఆ ప్రభావం వల్ల తాను కూడా నోరు జారినట్టు చెప్పింది. ఇదే తన చివరి తప్పు అని అందరూ క్షమించాలని కోరింది. ప్రధాని మోడీపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు విపక్ష నేత రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు మోడీ ఏ విద్యార్థితోనూ మాట్లాడలేదన్నారు. విద్యార్థులను మోడీ క్షమించడం కాదు, ఆయనే క్షమాపణలు చెప్పాలన్నారు రాహుల్ గాంధీ. నీట్ పేపర్ లీక్ కారణంగా పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీళ్ల కంటే మరో దుఃఖం ఉండదన్నారు. ఆ బాధ వారిని శాశ్వతంగా వెంటాడుతోందన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థులను క్షమించడం గురించి మాట్లాడుతున్న ప్రధాని మోడీ బిడ్డలను కోల్పోయిన ఒక్క కుటుంబాన్నైనా పరామర్శించారా అని నిలదీశారు. పేపర్ లీక్లతో కలలు, జీవితాలను కోల్పోయిన వారిని ఎప్పుడైనా కలిశారా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణ అవసరం లేదని, మోడీనే వారికి క్షమాపణ చెప్పాలన్నారు రాహుల్ గాంధీ. జార్ఖండ్ యువత ఆందోళన బాటపట్టారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్నారు. జులై 25 నుంచి పెద్ద సంఖ్యలో యువకులు రాంచీ చేరుకుంటున్నారు. జార్ఖండ్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందని, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్. బాలికపై అత్యాచారం, హత్యను ఖండిస్తూ ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నిందితుడైన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్ తర్వాత ఆమెకి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ సివిల్ కోర్టు నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు న్యాయవాదులు ర్యాలీ తీశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని, సత్వర న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు.